ఎన్కట్కేవలో గొప్ప కారణ జన్ములు రోడెంబని నడిచిపోతుంటే దునియాలున్న గాలి, చెరువులు, వాగులు, వంకలు, సముద్రాలు, కోటినొక్క జంతు జాతులు, పక్షి జాతులు, గిట్లా పంచభూతాలనున్న అరొక్క జీవి ఆ మహానుభావుడు ఎంట పోయేందుకు తరించేటి అట. కానీ ఇప్పుడు గసొంటి సీన్లెక్కడి, ఈ కాలంలో గసొంటి మనుషులు ఎవరుంటారు అని అనుకుంటున్నారు కదా. కానీ గీ సార్ని చూస్తే కూడా గట్లనే అనబుద్ధి అవుతుందిలా. దునియాల 7 వింతలున్న ముచ్చట అందరికి ఎరికే గాని 8వ వింత ఏంటిదో ఎరికేనానులా. ఇగో మన హిందీ సినిమా హీరో సల్మాన్ ఖాన్ సారు టక్కర చేసిన కేసే 8వ వింత, 9వ వింత, 10వ వింత కూడా అదే. అరే గిట్లెందుకు అంటున్నావంటే ఇగో ఈ కేసును ఎవరి మీద పెట్టిర్రు, ఎవరెవరు సాక్షులు ఉన్నారు, విచారణ చేసిన పోలీసు వాళ్ళు ఎవరనే వివరాలన్నీ రాసున్న కాగితాలు కాలిపోయినాయటనులా ఒక ఆయన ఉత్తరం రాస్తే మహారాష్ట్ర సర్కారు ఈ ముచ్చట బయట పెట్టింది. అంటే చూసిర్రా ఈ కేసులు ఎన్ని అద్భుతాలు అవుతున్నాయో. అక్కడ బార్లకు పోయి సల్మాన్ ఖాన్ సారు నీళ్ళే తాగిండని చెప్పిరి. ఆ కారు తోలింది కూడా సల్మాన్ ఖాన్ సార్ కాదు, నేనేనని డ్రైవర్ చెప్పే. కింది కోర్టు సల్మాన్ తాగి తప్పే చేసిండని శిక్ష ఎత్తే తెల్లాచాలకే పెద్ద కోర్టు బెయిల్ ఇచ్చే. మరి ఇట్లా అన్నిటికన్నీ సల్మాన్ సార్ దిక్కు చేరే వరకు నేను ఒక్కనే ఏరుండుడేంది అని అనుకున్నాడో ఏందో అగ్గిదేవుడు కేసుల కాగితాలన్నీ దొరకకుండా అలబెట్టినట్టున్నాడు. ఇక దీంటే ఆఖరికి ఒక్కటే మిగిలిందులా కారు గుద్దుకుంటే చచ్చిపోయిన మనిషి లేచొచ్చి ఏ సల్మాన్ సార్ కారును తోలలేదు, నేను జావలేదు, ఉత్తగా కారే పెట్రోల్ పోపిస్తానని సల్మాన్ సారు ఎంత చెప్పినా వినకుండా కారు బార్లకు పోయి ట్యాంక్ నిండా మందు కొట్టించుకొని నా మీదికి ఎక్కింది అని చెప్పుడు ఒక్కటే మిగిలిన్నది. మరిగా గన్ని జరగంగా సచ్చిన మనిషి వచ్చి సల్మాన్ సార్కి వెళ్ళి సాక్ష్యం చెప్పుడు కాదా కానీ అది కూడా అవుతుంది, ఏం డౌట్ కొడతలేదు.